హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఎగ్ కర్రీ అనమాట. ఇది ఇలాంటి ఎగ్ కర్రీ కాదండి, నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఎగ్ అలాగే క్యాప్సికమ్ కాంబినేషన్లో చేసిన కర్రీ అనమాట. ఎంత బాగుందంటే మాటలు రావు, అంత టేస్ట్గా ఉంటుంది. అలాంటి ఎగ్ కర్రీని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఎగ్స్ని అయితే ఉడకపెట్టుకోవాలి. అయితే నేను ఎగ్ బాయిలర్ ఉంది కాబట్టి నేను ఇందులో ఉడకపెడుతున్నాను. అదే మీకు ఇది లేదు అంటే స్టవ్ పై వాటర్ పెట్టుకొని అందులో కొంచెం గల్లుప్పు వేయండి. గల్లుప్పు వేసేసి ఎగ్స్ వేయండి. అలాగైతే బ్రేక్ అవ్వకుండా వస్తాయి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇందులో ఉడికించుకుంటున్నాను. ఇందులో అయితే అస్సలు బ్రేక్ అవ్వనమాట. అయితే వాటర్ కూడాను లెవెల్స్ బట్టి వేసుకొని ఉడికించుకోవాలి. ఇలాగా వాటర్ వేసేసి ఉడికించుకున్నాను. ఈ ఎగ్ బాయిలరు ఎలా యూజ్ చేయాలో అని కూడా ఒక వీడియో చేశాను. మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి కావాల్సిన వాళ్ళు, అలాగే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే. అయితే ఇందులో ఉడికించుకోవడం అయితే చాలా చాలా ఈజీ అనమాట. 2 మినిట్స్కి అయిపోద్ది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలాగ బటన్ ఆన్ చేసామంటే ఆటోమేటిక్గా అదే ఆరిపోద్ది. తర్వాత ఎగ్స్ని తీసేసి మనమైతే దాన్ని ఒలుచుకోవడమే. ఆ తర్వాత ఈ ఎగ్ కర్రీకి చిన్న చింతపండు, గోలీ సైజు చింతపండు అయితే చాలు, అంతకు మించి వేయక్కర్లేదు. ఇలాగా చిన్న చింతపండుని ఒకసారి కడిగేసి మరలా కొంచెం వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. ఈ కర్రీకి ఈ చింతపండు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగని ఎక్కువ వేసేయకూడదు. దాన్ని అయితే పక్కన ఉంచుకోండి. ఈలోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. చూసారా, నేను ఇందాక చూపించినట్లు మనం ఇలాగా బ్రేక్ అయిన వాటిని మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి, బయటికి లీక్ అయిపోద్ది. కానీ ఇంత బ్రేక్ అయినా కూడాను ఇందులో బయటికి రాదు. ఇదే దీనికి ఉన్న స్పెషాలిటీ అనమాట. దీనివల్ల ఇది కూడా బాగా యూజ్ ఉంది. ఆ ఎగ్స్ అయితే ఉడికిపోయాయి, ఒలిచి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసేసాక కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేయడం వల్ల ఎగ్స్ వేయించేటప్పుడు అంటుకోకుండా ఉంటాయి. అది కూడాను స్మెల్ కూడా రావన్నమాట. ఇలాగ ఎగ్స్ని ఒలుచుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది అంటే ఉప్పు కారాలు అనేవి లోపల వరకు వెళ్ళి లోపల చప్పదనం లేకుండా ఉంటుంది. ఇలాగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందాక కడాయిలో ఆయిల్ వేసాం కదా, అందులో అయితే వేసుకోవాలి. వేసేసి హై ఫ్లేమే పెట్టాలి ఎప్పుడు కూడా. ఎగ్స్ని ఎన్ని రకాలుగా ఉండినా సరే మనం ఎప్పుడు కూడాను హై ఫ్లేమ్ మీదే పెట్టాలి. ఎందుకంటే ఆ పైన తొక్క అనేది సాగినట్లు వస్తుంది సిమ్లో పెడితే. అందుకే హైలో పెట్టామనుకోండి సాఫ్ట్గా ఉంటుంది. హైలో పెట్టేసి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎగ్స్ని అయితే వేయించుకోండి. అలాగే ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ కూడా చెప్తాను. ఇలాగా కడాయిలో ఆయిల్ వేసి వెంటనే మనం ఎగ్స్ వేసే కంటే కూడాను కడాయి పెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆ వాటర్ వంపేసి అప్పుడు ఆయిల్ వేసామనుకోండి, నాకు కొంచెం అంటింది కదా, అలా అంటకుండా మీకు నీట్గా వస్తుంది అనమాట. ఇది కూడా టిప్ అనే చెప్పొచ్చు. ఎగ్స్ అయితే వేగిపోయిన తర్వాత తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగునైతే వేసేసి పైన కొంచెం ఉప్పు వేసామనుకోండి, త్వరగా వేగిపోద్ది. ఇలాగా ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోవాలి ఆయిల్లో. ఇలాగా వేగిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేయాలి. ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను ఆయిల్లో పచ్చివాసన పోవాలి. మనం వేస్తున్న ఆయిల్ అనేది కొంచెం తేలుతున్నట్లు ఉండాలి. అలాగైతేనే పచ్చివాసన లేకుండా ఉంటుంది. అలాగే బ్రౌన్ కలర్లో కూడా వచ్చేయాలి. అలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలాగా పొడుగ్గా వేసుకోండి. నేను తీసుకున్న ఎగ్స్కి ఇలాగ ఉల్లిపాయ ముక్కలకైతే మీడియం సైజు క్యాప్సికమ్ని ఒకదాన్ని తీసుకున్నాను. అదే పెద్దది అనుకోండి, హాఫ్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. వేసేసి ఇవి 50% మాత్రమే కుక్ అవ్వాలి. ఇలాగా ఆయిల్లో 50% కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, ఇలాగంటే మెత్తబడిపోవాలి. అలాగని మరీ సాఫ్ట్గా అయిపోకూడదు అనమాట. ఇలాగా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలని ఇలాగా ప్యూరీలాగా చేసుకొని వేసుకోండి. ఈ టమోటా పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా వేగిపోవాలి. అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలన్నమాట.
చూసారా, ఇలాగా ఫ్రై అయిపోవాలి. ఇలాగా ఆయిల్ పైకి తేలితేనే ఈ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు వేసే ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి, కానీ ఈ కూరకి ఆయిల్ తగ్గితే అస్సలు బాగోదు. ఇలాగా టమాటో కూడా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకొని మరలా అంతా కూడాను ఒకసారి కలిపేయండి. పసుపు కారం అనేది లోపల గ్రేవీకి పట్టేలాగా ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ని అయితే వేసుకోండి. ఈ వాటర్ వేయడం వల్ల ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మగ్గి మనకి గ్రేవీ లాగా తయారవుతుంది. అందుకు కొంచెం వాటర్ వేసేసి మరలా ఒకసారి మూత పెట్టేయండి. మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని బాగా దగ్గర పడిపోవాలన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ తేలుతుంది చూసారా, అంతవరకు ఉడికించుకోండి. అప్పుడు గ్రేవీ లాగా తయారైపోద్ది అనమాట. ఇలాగా దగ్గర పడిపోయిన తర్వాత ఇందాక చిన్న చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జునైతే ఇందులో వేసేయాలి. చింతపండు గుజ్జు వేసాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేయండి. వేసేసి మరలా మొత్తం అంతా ఒకసారి కలిపేయండి. కలిపేసి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ సరిపోకపోయినా కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఇందాక ఉల్లిపాయలు వేయించేటప్పుడు నేను ఉప్పు వేసాను, ఆ ఉప్పే ఇంతవరకు నేను వేయలేదు, సరిపోయింది కరెక్ట్గా. తర్వాత గుడ్లు వేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం దగ్గరగా అయిపోవాలి. అప్పుడు మరలా మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకుంటే చూసారా, ఆయిల్ తేలుతుంది. మనం వేస్తున్న పులుపు అనేది బాగా ఎగిరిపోయిందనమాట. ఇలాగా అయిపోవాలి. అయితే చింతపండు అనేది చాలా చిన్నది వేయడం వల్ల టేస్ట్ మాత్రమే భలే వస్తుంది. కానీ పులుపు వేసామని చిన్న బెల్లపు మొక్క అయినా పంచదార అయినా వేయక్కర్లేదు, ఏం వేయక్కర్లేదు, స్వీట్ ఏం తగలక్కర్లేదు. ఇలా ఉంటేనే ఈ కూరకి టేస్ట్ అనమాట. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి ఫైనల్గా అనమాట. ఈ ఫైనల్గా వేయడం వల్ల ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. వేసేసి మరలా అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు చూడండి కూర ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే మరి చెప్పక్కర్లేదనమాట. ఆ చిన్న చింతపండు పొడుపు వేయడం వల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది టేస్ట్ అనేది. క్యాప్సికం మెయిన్ అనమాట. ఈ రెండింటి వల్ల ఈ కూర టేస్ట్ అయితే వచ్చేసింది. అయితే దీన్ని రైస్తో తినచ్చు, అలాగే చపాతీ, రోటీ, అలాగే పుల్కా, నాన్స్ ఇలాంటి వాటితో అయినా ఆ గ్రేవీ చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ